హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జంబియాలో తెలుగమ్మాయి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడే లేచాము. లడ్డు చూడండి ఏం చేస్తుందో. హాయ్ లడ్డు, సే హాయ్. సే హాయ్ మా. లడ్డు చూడండి. ఏందా పని? అట్లా ఎవరైనా చేస్తారా? ఫోటోని ఎవరైనా అట్లా చేస్తారా? తన ఫోటో అక్కడ వాల్కి పెడతామండి. ఆ వాల్కి పెట్టిన తీసి ఇంక దాన్ని తొక్కడమో లేకపోతే ఏదైనా చేయడమో ఖరాబ్ చేయడమోలే ఉంటుంది ఈ పాప. అది చూడండి, వేసి తొక్కతా ఉంది చూడండి. లడ్డు కిసి పెడుతుంది. లడ్డు 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 ఎవరిది? లడ్డు ఇది ఎవరిది? పాప అంట. లడ్డు కదా అది. పాపనా? పాపనా? ఎవరు నాన్న అది? పాపనా? ఓకే, ఇక్కడ హాయ్ చెప్పు నాన్న. హాయ్. బేబీ క్రయింగ్. మా బయట వెదర్ చూపిస్తాను అండి. వెదర్ ఏముంది, ఎప్పుడు ట్రాఫిక్ వెదరే. ఏం లేదు. ఇదంతా ఒకసారి మీకు వీడియో చేసి పెడతానండి. సరే, లడ్డు చూడండి. లడ్డు హాయ్. చూడండి ఎడిపోయిందో చూద్దాము. ప్లేయింగ్. ప్లేయింగ్ ప్లేయింగ్. డోలా హాయ్. హాయ్. క్యాచ్ లడ్డు. ఓకే ఓకే. క్యాచ్ లడ్డు. క్యాచ్ యూ క్యాచ్ యూ క్యాచ్ యూ క్యాచ్ యూ. నథింగ్ నథింగ్. క్యాచ్ యూ క్యాచ్ యూ. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేలే. జంప్ జంప్ జంప్. మా కార్పెట్ ఈరోజైనా డ్రై అయిందో లేదా అండి? ఇట్స్ డ్రై. మా కార్పెట్ డ్రై అయింది. ఈరోజు ఇంట్లో వేసేయాలి. జిందాజ్. సుష్మిత హగ్గి హగ్గి, బోత్ ఆఫ్ యూ హగ్. క్యూట్. క్యాచ్ యూ గేమ్. అటో ఏం తింటున్నావు? పప్పులు. ఈటింగ్ పప్పులు. ఓకే, కమ్ ఇన్సైడ్ అండ్ సిట్. కమ్. అంతా ఇంత కాదు. అమ్మో, లడ్డు చేసే పనికి మేడ్ క్యాథరిన్ బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తుంది. డైలీ క్లీన్ చేస్తుందండి అక్కడ. ఇవాళ బెండకాయ టమోటా కర్రీ చేస్తున్నానండి. అందుకే ఒక ఆనియన్, 2 ఆనియన్స్, 1 టమోటా తీసుకున్నాను. బెండకాయలు, పచ్చిమిర్చి. అది చాలు మాకు ఒక్క పూటకి. ఈరోజు కట్ చేసేసుకున్నాను. టమోటాస్ అన్నీ, ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక, అంటే ఆయిల్ ఏం మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే అట్లా ఆయిల్ వేసుకొని
బెండకాయలు మనము వేపుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దాంట్లో జిగుడు ఉంటుంది కదా, ఆ జిగుడు పోవడానికి. ఆ జిగుడు కానీ పోతే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు బెండకాయ కర్రీ చేసినా ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్లో వేపుకుంటాను బెండకాయలని. అవి కొంచెం వేగిన తర్వాత మీరు కర్రీ చేయండి. ఈసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఎప్పుడు తిన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్, వెరైటీగా అనిపిస్తుంది. మీ బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడతారు ఇట్లా చేయడంలో. ఎందుకంటే ఫస్ట్ బెండకాయ కొంచెం వేగడంలో ఆ క్రిస్పీనెస్ వస్తుంది. సో కూరలో టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. బెండకాయలు వేపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని, అప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయాను, అందుకనే డైరెక్ట్ ఆనియన్స్ కనిపిస్తున్నాయి. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, ఆటోమేటిక్ మీకు తెలిసే ఉంటుంది వంటలు చేసే వాళ్ళకి, చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత టమోటాస్ యాడ్ చేయాలి. టమోటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి యాడ్ అయిన తర్వాత అవి కొంచెం మగ్గాల. టమోటా కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కారం వేయొద్దండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాతే మనం తర్వాత కారం అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత ఊరికే మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు పసుపు, ఉప్పు వేసి కొంతసేపు మగ్గిన తర్వాతనే కారం వేస్తాను. ఈ కారం వేసేసామనుకోండి త్వరగా మాడినట్టు అనిపిస్తుంది కారం. అందుకనే ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వండి. మగ్గడం అంటే లిడ్ క్లోజ్ చేస్తేనే అవి మగ్గుతాయి బాగా. వేగడం అంటే లిడ్ తీసేసి బాగా వేపితేనే అవి కొంచెం క్రిస్పీ టైప్ వస్తుందండి. మనం కర్రీస్లోకి అంత క్రిస్పీ టైప్ మనకి సెట్ కాదు. అందుకనే లిడ్ పెడితేనే ఎర్రగడ్డ, టమోటో బాగా మగ్గుతుందన్నమాట. మగ్గితేనే దాంట్లో ఉండే టేస్ట్ అంతా మనకి యాడ్ అవుతుంది. లిడ్ పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. లిడ్ పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత నేను షూట్ చేయడం మర్చిపోయాను. తర్వాత ఏం లేదండి, కొంచెం కారం వేసి, బెండకాయలు వేసి, కొంచెం వాటర్ వేయండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అంతేనండి, కర్రీ రెడీ. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై